ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ దేవుని కృపను బట్టి బాగున్నారని నమ్ముచున్నాను. ఈరోజు మనం లెసన్ నెంబర్ 35లో ఉన్నాము. విలియం టిండేల్ అనే ఒక భక్తుని గురించి మనం కొన్ని మాటలు విందాం. సో ఈ లెసన్ యొక్క బైబిల్ పోర్షన్, మెమరీ వర్స్ ఇంకా ఎయిమ్ గురించి మొదటగా మనం విందాం. లెసన్ యొక్క బైబిల్ పోర్షన్ వచ్చేసి మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం, 3వ అధ్యాయంలో 3వ వచనం. సో లెసన్ యొక్క మెమరీ వర్స్ వచ్చేసి అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. నేను చదివి వినిపిస్తాను. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమును నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ చాప్టర్ 14 verse 22. Strengthening the souls of the disciples, exhorting, encourage them to continue in the faith, and saying we must through many tribulations enter the kingdom of God. So లెసన్ యొక్క ఏం విందాము. ఒక భక్తుడు రాసిన ఒక మంచి మాట మొదటిగా మనం విందాము. ఏంలో యేసు ప్రభు నా పక్షంగా ఉన్నాడు. సో ఈ లోకము నాకు ఎంత అవమానం కానీ ఎంత శ్రమలను వ్యతిరేకతను తీసుకొచ్చినప్పటికీ నా యేసు నా ప్రభువు ఏదైతే మార్గంలో వెళ్ళాడో అదే మార్గంలో నేను వెళ్ళి ఆయనను వెంబడిస్తాను అని చెప్పి ఒక మంచి భక్తుడు రాసిన మాట. నెక్స్ట్ పాయింట్లో చూసుకుంటే మన చేతుల్లో ఈరోజు బైబిల్ ఉంది కదా, అందరి చేతుల్లో బైబిల్ ఉంది. మనం సులువుగా చదువుకోగలుగుతున్నాం, ఇంకా సులువుగా వాటిని కావాల్సినప్పుడు కొనుక్కోగలుగుతున్నాం కదా. సో ఇంత సులువుగా మనకి అందచేయడానికి ఎంతో మంది భక్తులు కష్టపడినట్టు మనం చూస్తామన్నమాట. వాళ్ళు కష్టపడడమే కాదు, వాళ్ళ ప్రాణాలు కూడా అది బైబిల్ని మన చేతికి ఈరోజు రావడానికి కానీ, దాన్ని అనువాదం చేయడానికి కానీ, ఎన్నో భాషలలో తర్జుమా చేయడానికి కానీ వారు ఎంతో కష్టపడినట్టు మనం చూస్తాం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో యాజ్ యూజువల్గా మనం లాస్ట్ వీక్ విన్న రాలెన్స్ వైట్ గురించి కొంచెం సేపు డిస్కస్ చేసుకున్న తర్వాత లెసన్లోనికి వెళ్దాము. అందరూ లాస్ట్ వీక్ వీడియో విన్నారని నేను నమ్ముచున్నాను. సో మనం విన్నాం కదా, వృత్తిపరంగా ఆయన చేపలు పట్టేవాడు కదా. సో మొదటిగా ఒక క్యాథలిక్ విశ్వాసిలా ఉన్నప్పటికీ ఎడ్వర్డ్ రాజు ఎప్పుడైతే పరిపాలన చేస్తున్నాడో ఆ సమయంలో అతను బైబిల్ యొక్క సత్యాలను గ్రహించి ఆయన నిజమైన మార్గంలో దేవుణ్ణి వెంబడించడం మొదలు పెట్టాడు. కానీ ఎప్పుడైతే క్వీన్ మేరీ అధికారంలోకి వచ్చిందో క్రైస్తవులకు గొప్ప హింస కలిగినది కదా. సో ఇంతకుముందు అతను దేవుడి గురించి తెలుసుకొని చాలా ప్రాంతాలకు వెళ్ళి ఆయన సువార్త అనేది ప్రకటించేవాడు, దేవుని గురించి చెప్పేవాడు. కానీ క్వీన్ మేరీ అధికారంలోకి వచ్చినప్పుడు అతను అలా బాహాటంగా స్వతంత్రంగా చేయలేకపోయాడు కదా. సో రహస్యంగా వెళ్ళి తన స్నేహితులను కలుసుకొని రహస్యంగా ప్రార్థన చేయడం, సహవాసం చేయడం మొదలు పెట్టాడు. సో ఈ విషయం గమనించిన కొందరు అతన్ని తప్పుపట్టి మత విరోధి అని చెప్పి అతన్ని చెరసాలలో వేశారు కదా. చెరసాలలో వేసి సో అలా కొన్ని రోజులు ఆయన బాధపడిన తర్వాత చివరికి ఆయనని చంపడానికి తీసుకువెళ్లే సమయంలో సైనికులను చూసి ఆయన ధైర్యంగా ఒక మాట అంటాడు. ఏంటి, నేను పారిపోతానని చెప్పేసి నన్ను పట్టుకోవడానికి ఇలా మీరు ఇలా నా దగ్గరికి వచ్చారా? నేను నా క్రీస్తు నిమిత్తం, నా దేవుని నిమిత్తం శ్రమలు అనుభవించడానికి నేను చాలా యోగ్యునిగా ఇలా చేయబడినందుకు చాలా సంతోషిస్తున్నానని చెప్పేసి ఒక ధైర్యం గల మాట. చనిపోయే ముందు కూడా, చనిపోతానని తెలిసి కూడా ఆయన అలా మాట్లాడినట్టు మనం చూస్తాం. తర్వాత దారి మధ్యలో ఏడుస్తూ కనిపించిన తన భార్యని, పిల్లలను చూసినప్పుడు కూడా అతను కాసేపు వరకు నిజంగానే శరీరంలో దుఃఖపడతాడు. కానీ వెంటనే కన్నీళ్లను తుడుచుకొని అతను ఉన్న సిచ్యువేషన్ అతను ఒకసారి గుర్తు చేసుకుని శరీరంతో మాట్లాడడం మొదలు పెడతాడు. ఏమని, ఓ శరీరమా, నన్ను జయించాలని నువ్వు చూస్తున్నావా? అది ఎన్నటికీ జరగదు, అలా నేను చెయ్యనీయను అని చెప్పేసి కూడా ఒక ధైర్యంగా తన శరీరంతో తను మాట్లాడుకున్నట్టు మనం చూస్తాం. సో ఆ మొత్తానికి మనం ఆ లెసన్ యొక్క మారల్ ఏం విన్నామంటే, అతని లోపల ఒక యుద్ధం జరుగుతున్నట్టు రాలెన్స్ వైట్ గమనించాడు కదా. తన శరీరానికి ఇంకా తన ఆత్మకి ఒక యుద్ధం జరుగుతున్నట్టు గమనిస్తాడు. శరీరం ఏమో యేసుని ధృవీకరిస్తే ఇప్పుడు నువ్వు ఈ మరణాన్ని తప్పించుకోవచ్చు, నువ్వు సంతోషంగా ఉండొచ్చు అని ఒక మాట చెప్తున్నట్టు, లేదా ఒక భయం అతనిలో కలుగుతున్నట్టు శరీరంలో అతను గమనిస్తాడు. ఇంకా ఆత్మ వచ్చేసి దేవుని కొరకు, నా క్రీస్తు కొరకు నేను ఏదైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాను, ఆఖరికి మరణమైన నేను ఎదుర్కొంటాను, త్వరగా నేను శ్రమపడి నా దేవుని దగ్గరికి నేను వెళ్ళాలని చెప్పేసి ఆత్మ తొందరపడుతున్నట్టు కూడా అతను గమనిస్తాడు. సో గమనించి శరీరానికి అతను జయం ఇవ్వకుండా ఆత్మకే జయం ఇచ్చి శరీరాన్ని ఓడించి ఆ రోజు ఆయన మరణాన్ని ఎదుర్కొన్నట్టు మనం చూస్తాం. ధైర్యంగా అతను మరణాన్ని ఎదుర్కొని అతను కాల్చి వేయబడినట్టు మనం చూస్తాం కదా. సో ఇంత గొప్ప భక్తుడి గురించి వినడానికి దేవుడు మనకి ధన్యతనిచ్చాడు కదా. సో ఆయన దేవునికి ఒక మాదిరిగా ఉండి హతసాక్షిలా మారి మనకి కూడా చాలా నేర్పించినట్టు మనం విన్నాం. సో ఇప్పుడు మనం విలియం టిండేల్ గురించి విందాం. సో ఇతని జీవిత చరిత్రను వినే ముందు
మెయిన్గా మనం బైబిల్ మొదటిగా ఏ భాషలో రాయబడిందో, తర్వాత సమయాలలో ఏ భాషల్లోకి అది అనువాదం చేయబడిందో, ఎవరి చేత చేయబడిందో, ఇంకా ఏ సమయాలలో అనువాదం చేయబడిందో మొదటిగా ఆ హిస్టరీ విందాం మనం. ఆ చరిత్ర మొదటిగా విన్న తర్వాత అప్పుడు మనం విలియం టిండేల్ యొక్క జీవితం గురించి మనం కొన్ని మాటలు విందాం. మనం చూస్తే పాత నిబంధన మొదటిగా హెబ్రీ భాషలో రాయబడి ఉంది. అందులో కొన్ని వచనాలు, కొన్ని పదాలు మట్టుకు అరామిక్ భాషలో రాయబడినట్టు మనం చూస్తాం. అయితే మనకు తెలుసు కదా, మొదటి 39 బుక్స్ ఉన్నాయి పూర్తిగా పాత నిబంధనలో. మోషే మొదటి 5 పుస్తకాలు రాశారు, తర్వాత కొందరు ప్రవక్తలు, రాజుల చేత రాయబడి ఉంది కదా మొత్తం. సో ఇవన్నీ కూడా ఒరిజినలీ హెబ్రీ భాషలోనే రాయబడినట్టు మనం చూస్తాం. తర్వాత 3 BC అంటే 300 BC నుంచి 200 BC ఈ కాలం వ్యవధిలో బైబిల్ అనువాదం మొదటిగా గ్రీకు భాషలో అనువదించబడింది అనమాట. అంటే కోయినీ గ్రీక్ అని ఓల్డ్ గ్రీక్ భాషలో అనువాదం చేయబడింది. ఈ సమయంలో మనకు తెలుసు కదా, అలెగ్జాండర్ ది గ్రేట్ ఈ కింగ్ పూర్తిగా దేశాన్ని ఆయన పరిపాలించే సమయం అన్నమాట. ప్రపంచాన్ని పూర్తిగా ఆయన ఏలిన రాజు. సో ఈ టైంలో గ్రీకు భాషలో మొదటిగా అనువాదం చేయబడింది. తర్వాత 90 AD మనం చూస్తే కొత్త నిబంధనలో చివరి పుస్తకం మనకు తెలుసు కదా, రెవల్యూషన్, ప్రకటన గ్రంథం, యోహాను అనే ఒక శిష్యుని చేత రాయబడింది కదా. ఆ పుస్తకం ఈ సమయంలో ముగించబడింది. సో ఈ సమయానికి 90 AD సమయానికి పూర్తిగా బైబిల్ కంప్లీట్ అయినట్టు మనం చూస్తాం. తర్వాత 100 నుంచి 382 AD ఈ సమయంలో సువార్త అనేది ప్రపంచంలో అనేక ప్రాంతాలలో వ్యాపించబడింది అనమాట. సో ఈ వ్యాపించే ఈ సమయంలో ఏం జరిగిందంటే, గ్రీకు భాషలో ఏదైతే కొత్త నిబంధన గ్రంథం ఉండిందో అది అప్పుడు చేతితో రాసిన గ్రంథాలు అనమాట. సో ఈ కొత్త నిబంధన గ్రంథం గ్రీకు భాషలో ఏదైతే రాయబడిందో ఇది చాలా చోట్లలో ఇది అందించబడింది అనమాట, ఈ కొత్త నిబంధన ఒక గ్రంథం. సో నెక్స్ట్ మనం చూసుకుంటే 400 AD ఈ సమయంలో మనం చూస్తే జెరోమ్ అనే ఒక వ్యక్తి పూర్తి బైబిల్ని లాటిన్ భాషలోకి అనువాదం చేయడం జరిగింది. తర్వాత 700 ADలో ఏం జరిగిందంటే కీర్తన గ్రంథం, సామ్స్ ఇది ఉంది కదా, ఇంకా మరి కొన్ని కొత్త నిబంధన గ్రంథాలు ఉన్నాయి కదా, అవి ఇంగ్లీష్లోకి అనువాదం చేయబడినట్టు మనం చూస్తాం. తర్వాత 1384 ADలో జాన్ విక్లిఫ్ అనే వ్యక్తి పూర్తి బైబిల్ని లాటిన్ నుంచి ఇంగ్లీష్ భాషలోకి అనువాదం చేశాడు. ఇతని గురించి మనం చాలాసార్లు వింటాము, ఫేమస్ పర్సన్. సో ఇతని ఫ్రెండ్ కలిసి అనువాదం చేశారు. వీరు లాటిన్ నుంచి ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ చేశారనమాట బైబిల్ని. నెక్స్ట్ మనం 1440 ADలో చూస్తే యోహన్నెస్ గుటెన్బర్గ్ అనే ఒక వ్యక్తి ప్రింటింగ్ ప్రెస్ని కనిపెట్టారు. మనము హిస్టరీలో చాలాసార్లు విన్నాం కదా ప్రింటింగ్ ప్రెస్. సో అప్పటి వరకు చేతితో ఎన్నో వేల కాపీస్ రాస్తూ వాళ్ళు అందించే వాళ్ళనమాట ఇతరులకి. అప్పటి వరకు ప్రింటింగ్ ప్రెస్ అనేది లేదు. సో 1440 AD ఈ సమయం తర్వాత కొంచెం పని సులువుగా అయింది అని చెప్పుకోవచ్చు. సో ఇలా ఒక్కొక్క పత్రికను వాళ్ళు తీసుకొని ప్రింటింగ్ ప్రెస్లో వేస్తూ దేవుని యొక్క మాటని వాళ్ళు చాలా చోట్లలో మంచిగా సులువుగా వ్యాపించే చేయనట్టు మనం చూస్తాం. తర్వాత మనం 1517 ADలో చూస్తే మార్టిన్ లూథర్ బైబిల్ని జర్మనీ భాషలోనికి అనువాదం చేస్తారు. సో గ్రీక్ నుంచి జర్మనీ భాషలోకి అనువాదం చేసిన వ్యక్తి మార్టిన్ లూథర్. నెక్స్ట్ మనం 1525 ADలో విలియం టిండేల్, ఎవరి గురించి అయితే మనం ఈరోజు తెలుసుకోబోతున్నామో, అతను ఒరిజినల్ భాష ఏదైతే ఉందో గ్రీక్ భాష నుంచి ఇంగ్లీష్లోనికి కొత్త నిబంధనని అతను అనువాదం చేశాడు అనమాట. ఇందాక మనం జాన్ విక్లిఫ్ గురించి కూడా విన్నాము, అతను కూడా ఇంగ్లీష్లోకే ట్రాన్స్లేట్ చేశాడు. కానీ ఆయన ఆల్రెడీ లాటిన్ భాషలోకి ఏదైతే బైబిల్ అనువాదం చేయబడిందో ఆ లాటిన్ భాషలో నుంచి ఇంగ్లీష్లోనికి చేశాడు. కానీ విలియం టిండేల్ వచ్చేసి ఒరిజినల్గా మూల భాష అయిన గ్రీక్ భాషలో కొత్త నిబంధన ఏదైతే రాయబడి ఉందో దానిని ఇంగ్లీష్లోనికి ఆయన ట్రాన్స్లేట్ చేశాడనమాట. సో అది చాలా ముఖ్యమైన విషయం. నెక్స్ట్ 1539 ADలో మనం చూస్తే ద గ్రేట్ బైబిల్ అని ఇంగ్లీష్లోనికి అనువాదం చేయబడిన ఒక బైబిల్ వాడుకలోకి వచ్చింది. తర్వాత 1516 ADలో మనం చూస్తే ఒరిజినల్, మనం ఇందాక విన్నట్టు అసలు భాష ఏదైతే ఉందో గ్రీక్ ఇంకా హిబ్రూ భాషలో ఏదైతే బైబిల్ ఉందో అది పూర్తిగా ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ అయినది. సో మొత్తం పాత నిబంధన కొత్త నిబంధన అనేది పూర్తిగా ఒరిజినల్ భాష నుంచి ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. దాన్ని జెనీవా బైబిల్ అని పిలుస్తారనమాట. నెక్స్ట్ 1604లో ఏం జరిగిందంటే కింగ్ జేమ్స్ అనే ఒక రాజు
కొందరు మత నాయకులను పిలిపించి మత కార్యములను చేసేవారే కాక సామాన్య ప్రజలు కూడా సులువుగా అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్ భాషలో బైబిల్ని అనువాదం చేయాలని చెప్పేసి ఆయన ఆర్డర్ ఇస్తారనమాట. సో దానిని బట్టి విలియం టిండేల్ ఏదైతే బైబిల్ రాశారో, ట్రాన్స్లేట్ చేశారో, ఇంకా జెనీవా బైబిల్ ఇందాక మనం విన్నాం కదా, ఈ 2 బైబిల్స్ని ఆధారం చేసుకొని సామాన్య ప్రజలకి కూడా చదివేటట్టుగా ఇంగ్లీష్లోనికి బైబిల్ అనువాదం చేయడం జరిగింది. ఇది 1604 ADలో జరిగినట్టు మనం చూస్తాం. నెక్స్ట్ 1611 ADలో ఏం జరిగిందంటే కింగ్ జేమ్స్ వర్షన్, మనందరం వినే ఉంటాం కదా, కింగ్ జేమ్స్ వర్షన్, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ అని అంటూ ఉంటాం కదా, ఇంగ్లీష్ బైబిల్స్ మెయిన్గా మనం చూస్తాము ఈ వర్షన్. సో ఈ సంవత్సరంలో కింగ్ జేమ్స్ వర్షన్ మొదటిసారి ప్రచురించబడింది. అప్పటి నుండి 300 సంవత్సరం వరకు ఈ భాషాంతరమే వాడుకలో ఉన్నట్టు మనం చూస్తాం. ఇంకా ఆఖరిగా 1900 ADలో NIV, ఇవి కూడా వినుంటాం కదా మనం, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, ఈ భాషాంతరం వాడుకలోకి వచ్చినట్టు మనం చూస్తాం. హీబ్రూలో ఇంకా తర్వాత గ్రీకులో మొదలైన ఈ బైబిల్ ఈ రోజు మనం చూస్తే ఇంతమంది కష్టపడితే ఈ రోజు మన చేతుల్లో మనము అర్థం చేసుకునే లాంగ్వేజెస్లో మనం ఈ రోజు మనం చదవగలుగుతున్నాం. సో మెయిన్గా మనం విలియం టిండేల్ గురించి చూస్తే 90%, 90% మొత్తం ఏదైతే విలియం టిండేల్ ట్రాన్స్లేట్ చేశారో, కింగ్ జేమ్స్ వర్షన్ అని ఇప్పుడు అంటున్నాం కదా మనం, ఏదైతే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ మనం కింగ్ జేమ్స్ వర్షన్ చదువుతారనమాట ఇంగ్లీష్లో. సో ఈ కింగ్ జేమ్స్ వర్షన్ ఎవరిని ఆధారం చేసుకొని ట్రాన్స్లేట్ చేశారంటే 90% విలియం టిండేల్ ఏదైతే అనువాదం చేశారో ఆ పుస్తకాన్ని, ఆ బైబిల్ని ఆధారం చేసుకొని ఈరోజు అందరూ చదివే కింగ్ జేమ్స్ వర్షన్ అది వాడుకలోకి వచ్చినట్టు మనం చూస్తాం. అది మెయిన్గా విలియం టిండేల్ ఒక ప్రత్యేకత అని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం విలియం టిండేల్ యొక్క జననం గురించి, అతని జీవితం గురించి, అతని అంతం గురించి మనం కొన్ని మాటలు విందాం. మనం గత కొన్ని వారాల నుండి కొందరు హతసాక్షుల గురించి వింటున్నాం కదా, వాళ్ళు చాలా మంది పోప్ని ఇంకా క్యాథలిక్ చర్చెస్లో జరిగే అబద్ధ బోధలని వ్యతిరేకించేవారుగా మనం చూసాం. సో విలియం టిండేల్ కూడా వారిలో ఒక్కవాడు. అతను కూడా వారి అబద్ధ బోధలను వ్యతిరేకించేవాడిగా మనం చూస్తాం. సో ఇతన్ని మార్నింగ్ స్టార్ ఆఫ్ ద రిఫార్మేషన్ అని కూడా అంటారు. సో సంస్కరణ యొక్క వేకువ చుక్క అని కూడా ఇతన్ని పిలుస్తుంటారు. సో మనం ఇంకా చూస్తే విలియం టిండేల్ బైబిల్లో ఉన్న సత్యాలను వ్యాపింప చేయడానికి, ఇంకా బైబిల్ని కూడా అనువాదించడానికి, ట్రాన్స్లేట్ చేయడానికి దేవుడే అతన్ని ఇంగ్లాండ్లో వాడుకున్నట్టు మనం చూస్తామన్నమాట. సో ఇతనికి ఇంకొక బిరుదు కూడా ఉంది, మార్నింగ్ స్టార్ ఆఫ్ ద రిఫార్మేషన్ కాకుండా అది ఫాదర్ ఆఫ్ ద ఇంగ్లీష్ బైబిల్ అని కూడా విలియం టిండేల్ని అంటారనమాట. సో ఈయన మార్టిన్ లూథర్ ఉన్న సమయంలోనే ఉన్నాడు. నిజానికి చూస్తే మార్టిన్ లూథర్ యొక్క ఐడియాస్ ఏవైతే ఉన్నాయో, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, వాటి ద్వారా ఈయన వాటిని ఆదర్శంగా తీసుకున్నట్టు కూడా మనం చూస్తామన్నమాట. ఇప్పుడు మనము విలియం టిండేల్ యొక్క జన్మం గురించి విందాం. ఈయన 1494 సంవత్సరంలో ఈయన జన్మించాడు. వేల్స్ అనే దేశం యొక్క సరిహద్దు వద్ద గ్లోస్టర్షైర్ అనే ఒక ప్రాంతంలో విలియం టిండేల్ జన్మించినట్టు మనం చూస్తామన్నమాట. ఇది ఇంగ్లాండ్లో ఉంది. సో చిన్నప్పటి నుంచి విలియం టిండేల్కి బైబిల్ని అనువాదం చేయాలని ఒక చాలా ఇంట్రెస్ట్ ఉండేదంట. ఆయనకు ఒక మంచి ఆసక్తి ఉండేది బైబిల్ని అతను అనువాదం చేయాలని చెప్పేసి. సో ఇతని చదువు పూర్తయ్యాక, అంటే ఆక్స్ఫర్డ్ ఇంకా కేంబ్రిడ్జ్ మంచి యూనివర్సిటీలో, చాలా పెద్ద విశ్వవిద్యాలయంలో ఈయన చదువుకున్నాడు అనమాట. సో అతని చదువు పూర్తయిన తర్వాత ఆయన బోధించడం పైన చాలా ఆసక్తి చూపించాడనమాట. సో ముఖ్యంగా మనం ఇక్కడ చూస్తే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనములలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. అదేంటంటే, నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఒక మాట ఉంటుంది. సో నీతిమంతులుగా తీర్చబడడం అది చాలా ఉచితంగా జరుగుతుంది. అది ఎవరైతే యేసుని నమ్ముతారో దేవుని కృపచేత జరుగుతుందని చెప్పేసి ఒక మాట ఉంటుందన్నమాట. సో ఈ మాటని బట్టి ఈయన బోధించేవాడంట, ముఖ్యంగా ఈ మాట విషయంలో. సో ఇదే విషయాన్ని మనం చూస్తే మార్టిన్ లూథర్ కూడా ఆ సమయంలో ఈ విషయాన్ని బట్టి చాలా మాటలు బోధించేవాడంట. సో ఇంకా మనం ముందుకు చూస్తే, సో విలియం టిండేల్ యొక్క శత్రువులు ఈ క్యాథలిక్ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో ఇతను చేసే పనులను గమనిస్తూ ఇతన్ని చాలా ఇబ్బంది పెట్టేవారంట. అయినను విలియం టిండేల్ అవన్నీ ఏమీ పట్టించుకోకుండా దేవుని యందు చాలా స్థిరంగా ఉండేవాడు. సో ఈయనని కొన్ని మాటలు కూడా వాళ్ళు అనేవాళ్ళు అనమాట, దేవుణ్ణి దూషించేవాడని. మనం ఇంగ్లీష్లో బ్లాస్ఫెమర్ అంటారు దీన్ని. సో నువ్వు దేవుణ్ణి దూషించేవాడివి, ఇంకా నువ్వు మత విరోధివని, అంటే హెరెటిక్ అంటారు. ఈ 2 విషయాలు మనం ఇంతకు ముందు కూడా విన్నాం కదా. సో నువ్వు దేవుని దూషించే ఒక మత విరోధి అని చెప్పి కూడా అతన్ని
ఆ గట్టిగా కొన్ని మాటలు కూడా సూటిగా అన్నట్టు మనం చూస్తామన్నమాట. సో అయినను విలియం టిండేల్లో ఏం మార్పు రాలేదు. అతని శత్రువులు అట్లా అంటున్నా కూడా పోప్ చేసే ఒక తప్పులను, ఆ అబద్ధ బోధలను ఎప్పటికప్పుడు ఆయన ముందు చెప్తూనే ఉండేవాడు అనమాట. ఇంకా మనం చూస్తే పోప్ ఆ సమయంలో ఎలా ఉండేవాడు, ఒక్కడే అతను రాజ్యం చేస్తూ ఉండేవాడు. అతను చెప్పిందే చెయ్యాలి అని చెప్పేసి అతను ఒక రాజులాగా పోప్ ఆ కాలంలో ఏలేవారనమాట. సో అది తప్పు అని చెప్పి కూడా అతను ఆ విషయంలో నిలదీసేవాడుగా ధైర్యం గలవాడు విలియం టిండేల్ అని చెప్పి మనము తెలుసుకోవచ్చు. ఇట్లాంటి విషయాల యందు ఆయన విరోధంగా మాట్లాడేవాడు. కానీ దేవుని విషయం ఎప్పుడైతే వస్తుందో ఆ విషయంలో నందు అతను ధైర్యంగా చాలా మందికి అతను చెప్పేవాడు అనమాట. దేవుని మాటల్లో ఉన్న వాక్యంలో ఉన్న సత్యం కూడా అతని ఇతరులకి బోధించే వాడిగా కూడా మనం చూస్తామన్నమాట. సో ఇంకా బైబిల్ని సులువుగా అందరికీ అర్థమయ్యేలాగా కూడా ఆయన అనువాదం చేసి ఎంతో మందికి పంపిణీ చేసినట్టు మనం చూస్తాం. సో ఇతని ద్వారా ముఖ్యంగా అందరికీ అర్థమయ్యే భాషలో మంచిగా ఇంగ్లీష్లో మెయిన్ మనం ఇందాక విన్నాం కదా, మూల భాష అయిన గ్రీక్ భాష నుంచి ఆయన కొత్త నిబంధనను అనువాదం చేసి అందరికీ అర్థమయ్యేలాగా చక్కగా ఆయన సులువుగా అర్థమయ్యేలాగా డిస్ట్రిబ్యూట్ చేసినట్టు మనం చూస్తాం. సో ఇప్పుడు విలియం టిండేల్కి ఒకే ఒక గురి ఉంది, అది ఏంటంటే కొత్త నిబంధనని ఎట్టి విధంగానైనా అనువాదం చేయాలని. సో ఎంతమంది వ్యతిరేకించినా ఆయనకి ఉన్న ఒకే ఒక ఆలోచన అదే అనమాట. సో ఈ పని అతను ఒక క్రిస్టియన్ ట్రేడర్, ఒక క్రైస్తవ వర్తకుడు, ఆయన పేరు హంఫ్రే మాన్మత్. ఇతని ఇంట్లో ఉండి కొన్ని రోజుల వరకు ఆయన పనులను ఆయన చేసుకున్నాడు అనమాట. ఈ అనువాదం చేసే పనులను కొన్ని రోజుల వరకు కొనసాగించాడు. తర్వాత ఆయన ఇంగ్లాండ్లో ఉండడం క్షేమం కాదని, అతని శత్రువుల ద్వారా అతనికి ముప్పు ఉందని తెలిసి ఆయన బలవంతంగా జర్మనీకి వెళ్తాడనమాట కొన్ని రోజుల వరకు. సో అక్కడ జర్మనీలో విటెన్బర్గ్ అనే ప్రాంతంలో మార్టిన్ లూథర్ని అతను కలుసుకోవడం జరుగుతుంది. సో ఇదే స్థలంలో విటెన్బర్గ్లో ఆయన నూతన నిబంధన యొక్క అనువాదాన్ని పూర్తి చేస్తాడనమాట. సో సక్సెస్ఫుల్లీ ఆయన ట్రాన్స్లేషన్ అయితే కంప్లీట్ చేస్తాడు. కానీ ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ప్రింటింగ్ చేయాలి. అప్పటికే ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది. సో ట్రాన్స్లేషన్ అయితే, అనువాదం అయితే పూర్తి అయింది, ఇప్పుడు ముద్ర చేయించాలి. సో ఇతను ఏం చేస్తాడు, ఇంకొక అక్కడి స్థలానికి వెళ్తాడు, జర్మనీలోనే కొలోన్ అనే ఒక స్థలానికి వెళ్తాడు. కానీ అతనికి ఒక అడ్డు వస్తుందన్నమాట. సో ఈ క్యాథలిక్ వీళ్ళు ఎవరైతే ఉంటారో ఇతని శత్రువులు ఆయనని ఆ పుస్తకాలు ముద్ర చేయకుండా అతన్ని అడ్డుకుంటారనమాట. సో ఇంకా పోప్ యొక్క అనుచరులు అడ్డుకున్న తర్వాత ఇంకొక ఆజ్ఞ కూడా జారీ చేస్తారు. ఏమంటే టిండేల్ యొక్క పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిషేధం చేయాలి, అవన్నీ బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆ సమయంలో ఒక ఆజ్ఞని తీసుకొస్తారనమాట. అయినను విలియం టిండేల్ భయపడలేదు. అతనిలో ఏదైతే ఆసక్తి ఉందో అనువాదం చేశాడు. ఇప్పుడు నేను ముద్ర కూడా ఎలానైనా చేయించి ప్రతి ఒక్కరికి ఈ బైబిల్ అనేది, దేవుని మాట అనేది అందజేయాలని చెప్పేసి ఆయన లోపల ఒక ఆసక్తి, ఒక రోషం అనేది ఉందన్నమాట. సో వీళ్ళు అడ్డుకున్నా కూడా ఆయన తర్వాత వామ్స్ అనే ఒక ప్లేస్కి వెళ్తాడనమాట. ఇది జర్మనీలోనే ఉంది. ఇతను వామ్స్ అనే ఈ స్థలంకి వెళ్ళి రహస్యంగా ముద్ర చేయిస్తాడనమాట. బైబిల్ని రహస్యంగా ఇలా ముద్ర చేయించిన తర్వాత అప్పుడు మనం చూస్తాం ఎన్నో వేల పుస్తకాలను ముద్ర చేయించి ఎన్నో విశ్వవిద్యాలయాల్లో ఇంకా అనేక ప్రాంతాలలో కూడా కొత్త నిబంధన యొక్క బైబిల్స్ని ఆయన పంపిణీ చేసినట్టు మనం చూస్తాం అనమాట. సో రహస్యంగా చేస్తాడు కానీ అవి సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్క చోటికి వెళ్తాయన్నమాట. ఇంకా చూస్తే మనం ప్రజలలో కూడా నూతన నిబంధన యొక్క పుస్తకాలను చదవాలని చాలా ఆసక్తి పెరుగుతుందంట ఆ సమయాలలో. ఇది గమనించిన ఈ పోప్ కానీ క్యాథలిక్ విశ్వాసులు వీళ్ళు ఎవరైతే ఉంటారో ఇంకా వాళ్ళకి చాలా కోపం వచ్చేసింది అనమాట. ఎంత ఆపినను, ఎంత నిషేధం చేయించినను విలియం టిండేల్ ఇలా రహస్యంగా వెళ్ళి చేస్తున్నాడు. అవి సీక్రెట్గా రహస్యంగా ఇంగ్లాండ్లోనికి తెలియకుండా వస్తున్నాయి. ఇవి చదవడానికి కూడా ప్రజలలో ఒక ఆసక్తి పెరుగుతుంది. అందరూ క్యాథలిక్ విశ్వాసాన్ని కాకుండా నిజమైన దేవుని వెంబడిస్తున్నారని చెప్పేసి వాళ్ళ లోపల చాలా కోపం పెరుగుతుందన్నమాట. పెరిగి ఈ మత నాయకులు ఏం చేస్తారంటే ఈ బైబిల్స్ అన్నిటినీ పోగు చేసి ఒక రోజు ఒక కుప్పలాగా వాటన్నిటిని పేర్చి సెయింట్ పాల్స్ చర్చ్ ఎదుట వాటన్నిటిని కాల్చినట్టు కూడా మనం చూస్తామన్నమాట. సో ఇదంతా జరుగుతున్నప్పుడు విలియం టిండేల్కి బాధ కలిగి వెనుకడికి వేసి ఇంకా చాలు అని చెప్పి ఆయన అనుకోలేదు. కానీ ఆయన లోపల ఇంకొక ఆలోచన ఉంది. ఏం తెలుసా, కొత్త నిబంధన అయితే అయిపోయింది, తర్జుమా అయితే చేశాను, ముద్ర అయితే అయిపోయింది దేవుని కృపను బట్టి. ఇప్పుడు నేను పాత నిబంధన పుస్తకాన్ని కూడా నేను అనువాదం చేయాలని చెప్పేసి ఆయన లోపల ఆలోచిస్తున్నాడు. ఇక్కడ వీరేమో బైబిల్స్ని కాలబెడుతున్నారు, కానీ విలియం టిండేల్ లోపల ఇంకొక ఆలోచన కూడా వచ్చిందనమాట. సో దీని కొరకు ఆయన హెబ్రీ భాషని నేర్చుకోవడం మొదలు పెట్టాడు అనమాట. సో మనం విన్నాం కదా, గ్రీకు భాషలో రాయబడిన
కొత్త నిబంధనని ఆయన ఇంగ్లీష్లోకి అనువాదం చేశాడు. సో హెబ్రీ భాషలో రాయబడిన ఆ మూల భాషలో రాయబడిన పాత నిబంధనను కూడా ఆయన ఇంగ్లీష్లోకి అనువాదం చేయాలని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఈ అనువాదం చేయక మునిపే, తర్జుమా అవ్వక మునిపే ఆయనని చెరసాలలో వేసినట్టు మనం చూస్తామన్నమాట. సో ఆయనను చెరసాలలో ఉన్నప్పటికీ కూడా విలియం టిండేల్ ఏమీ తగ్గలేదనమాట. మనం చూస్తే మైల్స్ కవర్డేల్ అనే ఒక వ్యక్తి, ఇతను ఒక సహాయంతో ఆయన చెరసాలలో ఉన్నప్పటికీ కూడా పాత నిబంధన గ్రంథాన్ని ఆయన పూర్తిగా కంప్లీట్గా ఆయన తర్జుమా చేసినట్టు మనం చూస్తాం దేవుని కృపని బట్టి. సో మనం ఇక ముందు చూస్తే లెసన్లో 1 సంవత్సరం ఆయన చెరసాలలో ఉన్నాడు, నిర్బంధించబడ్డాడంట. ఆ సంవత్సరం అంతా ఆయన బాధపడ్డాడు. తర్వాత కింగ్ చార్ల్స్ V ఇతను ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఆయన విలియం టిండేల్కి ఒక అవకాశం ఇచ్చాడంటే ఏంటని అంటే, నీ విశ్వాసం ఏదైతే ఉందో నువ్వు దాని నుంచి నువ్వు బయటికి వస్తే గనుక నీ శిక్ష నుండి నేను తప్పిస్తాను అని అంటాడనమాట. మనం ఇంతకు ముందు లెసన్స్ లో కూడా విన్నాం కదా, శిక్షకు మరణానికి దగ్గర ఉండే వాళ్ళతో ప్రతి ఒక్కరూ ఒక అవకాశం ఇస్తున్నారు. నీ విశ్వాసం నుంచి నువ్వు బయటికి రా, యేసు నిజమైన దేవుడు కాదు, లేదా క్యాథలిక్ విశ్వాసంలో నువ్వు రా అని చెప్పేసి ఒక అవకాశం ఇస్తుంటారు. కానీ ఎవ్వరు కూడా ఇప్పటి వరకు మనం విన్న వారిలో లోబడలేదు కదా. సో విలియం టిండేల్ కూడా లోబడలేదన్నమాట. అతని రాజు వచ్చి ఆజ్ఞ ఇచ్చినప్పటికీ ఆయన లోబడక యేసు నందు అనే విశ్వాసంలో గట్టిగా స్థిరంగా నిల్చున్నట్టు మనం చూస్తామన్నమాట. సో అతను అలా నిల్చున్నందుకు మనం చూస్తే October 1536 ఇయర్లో, అంటే అప్రాక్సిమేట్ ఆయన ఒక వయస్సు 42 సంవత్సరాలంట ఆ సమయంలో. సో ఆయన 42 సంవత్సరాలు ఉన్నప్పుడు శత్రువులు అతన్ని తీసుకెళ్లి అతన్ని కట్టేసి అతన్ని కాల్చినట్టు మనం చూస్తామన్నమాట. సో చనిపోయే సమయంలో విలియం టిండేల్ ఒక ఆఖరి ప్రార్థన ఏం చేశాడో తెలుసా? ప్రభువా, ఇంగ్లాండ్ రాజు యొక్క కనులను తెరువుము అని ఒక ప్రార్థన చేస్తాడనమాట. ఓ లార్డ్, ఓపెన్ ది ఐస్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ అని చెప్పేసి ఆఖరిగా కూడా ఆయన దేవునికి మొరపెట్టుకొని ఆయన తన ప్రాణాలని విడిచినట్టు మనం చూస్తాం. సో విలియం టిండేల్ అనువాదం చేసిన ఈ బైబిల్ ఏదైతే ఉందో తర్వాత సమయాలలో సంస్కరణ దశ ఏదైతే ముందు సమయంలో మనం విన్నాం కదా, రిఫార్మేషన్ ఆ పీరియడ్ ఏదైతే నడుస్తుందో ఆ సమయాల్లో ఇతను రాసిన అనువాదం చేసిన బైబిల్ చాలా చాలా ఉపయోగపడింది అనమాట. సో అతన్ని అనువాదం చేసిన, ఇంగ్లీష్లో అనువాదం చేసిన ఆ బైబిల్ని ఆధారం చేసుకొని వాళ్ళు చాలా ముందుకు వెళ్ళి బలపడినట్టు మనం చూస్తామన్నమాట. సో మనం ఇప్పుడు ఎంత మంచి వ్యక్తి గురించి దేవుడు వినడానికి మనకు అవకాశం ఇచ్చాడు కదా. సో ఆది భాష ఏదైతే ఉందో హీబ్రూ నుంచి కానీ ఇంకా మనం చూస్తే ఈ భాషల్లోంచి గ్రీక్ భాషలోంచి అనువాదం చేయబడి ఈరోజు మనము చేతిలో సులువుగా మనకి ఏ లాంగ్వేజ్ అయితే వచ్చిందో, ఏ భాష అయితే వస్తుందో ఆ భాషలలో దేవుని యొక్క మాటలు మనం స్వయంగా విని వాటిని ధ్యానించడానికి విలియం టిండేల్ తన ప్రాణాలనే అర్పించినట్టు మనం చూసాం కదా. ఈ విషయమై విలియం టిండేల్ ఒక విషయమై దేవునికి మనం అందరం కృతజ్ఞతాస్తుతులు అర్పించాల్సి ఉంది. సో ఇంతతో లెసన్ అయిపోయింది. మీ అందరికీ లెసన్ బాగా అర్థమైందని నమ్ముచున్నాను. ఇప్పుడు మనం ఈ లెసన్లో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఒక చిన్న ఒక్కటే పాయింట్ మనం డిస్కస్ చేసుకొని లెసన్ ముగించుకుందాం. సో ఇందాక మనం విన్నాం కదా, విలియం టిండేల్ ఒక చదువు ఎక్కడ పూర్తి చేశాడు, ఏ విశ్వవిద్యాలయంలో, ఆక్స్ఫర్డ్ అండ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీస్లో కదా. సో ఆ సమయాలలో అంత మంచి యూనివర్సిటీస్లో చదవడం అనేది చిన్న విషయం కాదు. సో విలియం టిండేల్ యొక్క చదువు కానీ అతనికి ఉన్న జ్ఞానం కానీ ఆయన తన కొరకు కాకుండా దేవుని కొరకే ఉపయోగించాడు కదా. దేవుని పని కొరకే ఆయన ఉపయోగించినట్టు మనం చూస్తాము. ఇంకా అతనికి ఎంత వ్యతిరేకత వచ్చినా కూడా అతని పని ఆగిపోతుంది అని చెప్పి అతనికి తెలిసినా కూడా అతను అస్సలు వెనక అడుగు వేయకుండా దేవుని విషయంలో నమ్మకంగా ఉండి ఏ పని అయితే మొదలు పెట్టాడో అది ముగించాలని చెప్పేసి ఆసక్తితోనే ముందుకి వెళ్ళినట్టు మనం చూస్తాం. అందుకే ఆయన మార్నింగ్ స్టార్ ఆఫ్ ద రిఫార్మేషన్ పీరియడ్ అని చెప్పేసి కూడా అతన్ని అన్నట్టు మనం చూస్తాం. సో ఈ సమయంలో అయితే క్యాథలిజం ఇంకా ప్రొటెస్టెంట్స్ మధ్యలో ఒక గ్యాప్ ఉండిందో, రెండు తలంపుల మధ్య ప్రజలు ఉన్నారో ఆ సమయంలో ఒక మంచి సత్యాన్ని అందరూ తెలుసుకునేటట్టు సులువుగా ఆయన మంచి ఇంగ్లీష్లో అనువాదం చేసి ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం తెలుసుకొని నిజమైన దేవుని యొద్దకి పరిగెత్తేలాగా చేశాడనమాట. అందుకే అతనికి మేబీ మార్నింగ్ స్టార్, వేకువ చుక్క అనే ఒక పేరు కూడా వచ్చినట్టు మనం చూస్తాం. సో మనం కూడా
మన చదువు కానీ, మన జ్ఞానం కానీ, మనకున్న టాలెంట్ కానీ మనము దేవుని పని కొరకు ఉపయోగిస్తే దేవుడు మన నమ్మకత్వాన్ని చూసి, మనలో ఉన్న ఆ విశ్వాసాన్ని చూసి దేవుడు కూడా తప్పకుండా ఏదో ఒక పని, తన పనిలో తప్పకుండా దేవుడు మనని కూడా విలియం టిండేల్ని వాడుకున్నట్టు తప్పకుండా మనని కూడా వాడుకుంటాడని చెప్పేసి మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. సో ఈరోజు మన మధ్యలో మనం ఒక క్వశ్చన్ వేసుకుందాం, ఒక ప్రశ్న వేసుకుందాం. ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయి? ఎంతమంది ఇంట్లో బైబిల్స్ ఉన్నాయి? ఇప్పుడు మీరు వింటున్న వారిలో ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంట్లో 3, 5 ఎంతమంది ఉంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బైబిల్ ఉంది కదా. సరే, ఒకవేళ బైబిల్ లేకపోతే మనం ఏం చేస్తాం? ఎవరైనా కొత్త వారు వచ్చారనుకోండి, వారి దగ్గర బైబిల్ లేకపోతే మనం వెంటనే బైబిల్ స్టోర్కి వెళ్తే అక్కడ మనకి ఏ భాషలో బైబిల్ కావాలన్నా, ఎన్ని బైబిల్స్ కావాలంటే అన్ని బైబిల్ మనం డబ్బులు చెల్లించి బైబిల్స్ కొనుక్కోవచ్చు కదా. సో ఈరోజు మన ఇంట్లో, మన వద్ద, మన దగ్గర బైబిల్స్ ఉండడానికి ఇందాక మనం విన్నట్టు దాని వెనక ఎంతో మంది చాలా కష్టపడ్డారు కదా. ఆఖరికి ప్రాణాలు అర్పించి, తరమబడి, చెరసాలలో వేయబడి వాళ్ళు ఇంతగా కష్టపడ్డారు. సో ఎందుకు వీళ్ళు ఇంత కష్టపడ్డారు? దేవుడు ఎందుకు వారి ద్వారా పని చేపించి మనకి ఈరోజు సులువుగా వాక్యం చదువుకోవడానికి దేవుడు ఎందుకు మనకి అవకాశం ఇచ్చాడు? మనం బైబిల్స్ కొనుక్కొని మన ఇంట్లో పెట్టుకోవడానికా? చెప్పండి. మనం షెల్ఫ్లో పెట్టుకోవడానికి లేదా బ్యాగ్లో పెట్టుకొని సండే చర్చ్కి వెళ్ళి బైబిల్ చదవమన్నప్పుడు మనం తీసి చదవడానికా? కాదు కదా. మనకెందుకు దేవుడు తను జరిగిందంతా తన ప్రవక్తల చేత రాపించి ఎందుకు ఆయన మనతో మాట్లాడాలనుకుంటున్నాడంటే, మనం చూస్తే వాక్యమే దేవుడై ఉన్నాడు కదా. ఇవి ఒట్టి కథలు కాదు, వారి గురించి వీరి గురించి రాసిన కథలు అస్సలే కాదు, వాక్యమే దేవుడై ఉన్నాడు. సో మనము ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు, చదివినప్పుడు దేవుడు మనకి ఇందులో నుంచి ఎన్నో విషయాలు నేర్పిస్తాడు. మనకి ఎంతో బలం, ఎంతో జ్ఞానం, పరలోక జ్ఞానము ఈ వాక్యం నుంచి మనకి దొరుకుతుంది. మనము రాలిన్స్ వైట్ జీవితంలో విన్నాం కదా, శరీరానికి ఆత్మకి ఆయనకి ఒక పోరాటం జరిగింది కదా. సో మనకి కూడా ఇలాంటి లోపల ఒక యుద్ధం జరుగుతున్నట్టు, మనం పాపంలో ఉన్నట్టు మనకు అనిపించినప్పుడు ఎప్పుడైతే మనం ధ్యానించి దేవుని వాక్యం చదువుతామో మనకి దేవుడు ఎంతగానో బలం ఇస్తాడు. ఎందుకు? మనం ఈ శరీరాన్ని ఓడించడానికి ఎంతో బలం ఇస్తాడు. ఇంకా మనల్ని మనమే వాక్యం అనే అద్దంలో చూసుకొని మనము మన జీవితంలో మారు మనసు పొంది దేవుడికి ఇంకా దగ్గరగా అవ్వడానికి ఈ వాక్యము మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ రోజు నుంచి మన ఇంట్లో మనం బైబిల్ చూసినప్పుడల్లా మనకి గుర్తు రావాల్సింది ఒకటి ఏంటంటే, నా చేతిలో ఈరోజు నాకు అర్థమయ్యే భాషలో ఈరోజు బైబిల్ ఉంది అంటే దీనికి వెనక ఎంతో మంది ప్రాణాలు అర్పించారని చెప్పేసి మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఇంకా మనము ఒకవేళ మనకి అలవాటు లేదు అనుకోండి, బైబిల్ చదివే అలవాటు, ఈ రోజు నుంచి మనము తప్పకుండా బైబిల్ చదవడం మొదలు పెడదాము. సో రోజు ఒక సమయం పెట్టుకొని తప్పకుండా ఒక్కొక్క అధ్యాయం అన్న రోజు మనం చదవడానికి ప్రయత్నిద్దాం. ఒకవేళ మన వల్ల అవ్వకపోతే మోకరించి దేవుని మనం సహాయం అడిగిన ఎడల తప్పకుండా దేవుడు మనని వాక్యం ధ్యానించడానికి సహాయం చేస్తాడు. సో ఈ రోజు నుంచి మనం ఒక గురి పెట్టుకుందామా? బైబిల్ చదవాలి, ప్రార్థన తప్పకుండా చేసుకోవాలని, దేవుడు తప్పకుండా మనతో తన వాక్యం ద్వారా మాట్లాడతాడని నేను నమ్ముచున్నాను. సో ఈ సెషన్ ఇంతతో అయిపోయింది. నెక్స్ట్ వీక్ మనం ఇంకొక వ్యక్తి గురించి విందాము. ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మనం ఈ సెషన్ ని ముగిద్దాం. పరలోకమందున మా తండ్రి, ఈ రోజు విలియం టిండేల్ అనే భక్తుడి గురించి మేము వినడానికి మాకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం. మేము ప్రభా బైబిల్ మొదటిగా ఏ భాషలో రాయబడింది, ఎవరి ద్వారా తర్జుమా చేయబడింది, మా చేతిలోకి ఎలా వచ్చిందో, ఎంతమంది కృషి చేశారో ప్రభా మేము ఈ రోజు తెలుసుకున్నాం ప్రభా చరిత్ర. దాని విషయమే మీరు మాకు సహాయం చేసినందుకు వందనాలు. ఈ రోజు నుంచి ప్రభా మేము బైబిల్ని ప్రభా ఒక మూలకి పెట్టి ప్రభా స్తోత్రంలోనైనా ఆరాధనకి తీసుకువెళ్ళడానికి ఉపయోగించాం. కానీ ప్రభా నిజంగా దాని వెనక ఎంతో మంది కృషి చేశారని, మీరు మాతో మాట్లాడడానికి వారిని మీరు వాడుకున్నారని ఈ రోజు మేము తెలుసుకున్నాం ప్రభా. ఈరోజు మేము ప్రతి ఒక్కరం ప్రభా ఒక సమయం కేటాయించుకొని ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించుకొని ప్రభా మేము మీతో ఒక మంచి సహవాసానికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం తండ్రి. మీరు మాకు సహాయం చేసి ఇక ముందున్న సెషన్స్ లో మాకు తోడుగా నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.